చంద్రబాబు నాయుడు గారు అవనియండి లేకపోతే టీడీపీ మీడియాలో అవనియండి సోషల్ మీడియా కానీ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఏంటంటే ఒక పక్క అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి రుషికొండను అలా చేశారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఏమని 371 కోట్లు ప్రకటనలు ఇచ్చారట. మిగతా వాటిలన్నిటికీ మొత్తం కలిపితే 488 కోట్లు ఇచ్చామని మాట్లాడడం. అసలు మీడియాల మీద ఈ వివక్ష ఏంటి? అసలు జర్నలిజాన్ని ఏం చేస్తున్నారు? ఈ పార్టీ వస్తే వీళ్ళు ఇచ్చుకుంటారు, ఆ పార్టీ వస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు అసలు ఫీల్డ్ మీద ఉండకూడదా? వీళ్ళే ఉండాలా? అసలు మిగతా వాళ్ళు ఎవరు ఉండరా అని మిగతా వాళ్ళు ఎవరున్నారు? ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి పార్టీల వైపు విడిపోయింది కదా మీడియా. ఇప్పుడు ఒకటి ఫస్ట్ అబ్జర్వేషను, ప్రభుత్వం తన అనుకూల మీడియాకు మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇతరులకు ఇవ్వకపోవడం ఎట్టి పరిస్థితుల్లో అది ప్రజాస్వామ్యం కాదు. అది భావప్రజ్ఞా స్వేచ్ఛ అనే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము. అందువల్ల ఈ డేటా నేను ఇండిపెండెంట్గా వెరిఫై చేయలేదు, కానీ ఇవాళ మీడియాలో వచ్చిన డేటా బహుశా నిజమే అయి ఉంటుంది. ఎందుకంటే కంటెస్ట్ చేసేవాళ్ళు కదా. ఒక సాక్షికి మాత్రమే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అంత భారీగా మిగతా వారికి ఇవ్వకపోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది అంగీకారం కాదు. ఇంకో విషయం కూడా చెప్తాను. నేను కూడా ఒక పత్రిక ఎడిటర్గా పనిచేశాను, ఒక టీవీ ఛానల్కి ఎడిటర్ ఇన్ చీఫ్గా పనిచేశాను. అవును సార్. ఎంత హారిబుల్ అంటే, మీకు ఒక ప్రైవేట్ మనం వెళ్ళి పేపర్లో ఒక 1 పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే ఒక 10,000 అయ్యేటట్టుంటే, అదే గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ₹1,00,000 ఉంటుంది. 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగం. ప్రజాధన దుర్వినియోగం కాదు, ఇది ప్రమాదకర ప్రజాస్వామ్యానికి. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఒక రకంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మీడియాను కొనడమే. అందువల్ల అంత 10 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇక గవర్నమెంట్ ఏ రకంగా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్కు ధైర్యంగా ఎవరు ఎదుర్కోగలరు? సో అందువల్ల ప్రాక్టికల్గా మీడియాను తన చేతుల్లో పెట్టుకోవటానికి అడ్వర్టైజింగ్ను గవర్నమెంట్స్ ఒక ఆయుధంగా వాడతాయి. అందువల్ల ప్రభుత్వము అలా సాక్షికి ఒక రకంగా, మిగతా పత్రికలకు ఒక రకంగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. కానీ మీరు ప్రభుత్వాన్ని అడిగి, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వైసీపీని అడిగారు అనుకోండి, మేము ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మా ప్రభుత్వాన్ని రోజు ఉద్దేశపూర్వకంగా తిట్టే పత్రికలకు మేము ఎందుకు ఇవ్వాలి అని అంటారు. అదే నా ఆబ్జెక్టివ్. ఇటీవల నరేంద్ర మోడీ అన్నాడు కదా, మీడియా మారిపోయింది, ఆబ్జెక్టివ్గా మీడియా ఎక్కడ ఉంది అన్నాడు ఆయన. అసలు రాజకీయంగా విడిపోయిన మీడియా కదా. సో రాజకీయంగా విడిపోయిన మీడియాకు, మమ్మల్ని రోజు తిడుతున్న మీడియాకు మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది ఏంటి? ప్రచారం కొరకు కదా. మీరు ఒక వాటర్ బాటిల్, ఈ వాటర్ బాటిల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఈ వాటర్ బాటిల్ గురించి చెడుగా రాసిన పత్రికలు ఇస్తే ఏమొస్తుంది? మేము ఇచ్చే అడ్వర్టైజ్మెంటే ప్రచారం కొరకు. ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రచారం కొరకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ప్రభుత్వాన్ని నిందించే పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలని వాళ్ళు అంటారు. ఆర్గ్యుమెంట్ నిజమా అబద్ధమా కాదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే మీడియా కూడా ఆలోచించాలి. ఆబ్జెక్టివ్గా లేకుండా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగే హక్కు ఉందా నీకు? నువ్వు జర్నలిజం ఆబ్జెక్టివ్ లేకుండా గవర్నమెంట్ మాత్రం ఆబ్జెక్టివ్గా ఉండాలని ఎట్లుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఇది పొలిటికల్ ఎంటిటీ, వాడి పాలిటిక్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే ఉంది. సాక్షికి ఆంధ్రజ్యోతికి సమానంగా యాడ్స్ ఇస్తారా? ఈవెన్ సర్క్యులేషన్ ప్రకారం ప్రోరేటా బేసిస్ నేను ఇస్తారా? ఈనాడు జ్యోతికి కాకుండా సాక్షి కూడా ఈక్వల్గా ఇస్తారా? ఇవ్వమనండి. ఇచ్చేప్పుడు దాన్ని ప్రశ్నించవచ్చు. చూడండి, మేము సాక్షి కూడా ఇచ్చాము అడ్వర్టైజ్మెంట్లు, మా నిజాయితీ చూడండి అని అడగచ్చు. మరి ఆ డేట్ మీరు ఇప్పటివరకు 40 రోజులు అయింది కనుక ఇప్పుడు చెప్పలేము. సో అందువల్ల ఇప్పుడు సాక్షికి అడ్వర్టైజ్మెంట్లు అదే ప్రాతిపదికగా, అంటే సర్క్యులేషన్ ప్రాతిపదికగా ప్రోరేటాలు ఇవ్వాలి కదా. సో సాక్షి పేపర్కు టీవీకి ఇస్తారా? సో అంటే అర్థం మరి ఎందుకు ఇవ్వరు? సాక్షి జగన్ మీడియా, దానికి ఎందుకు ఇస్తామంటారు కదా. వాళ్ళు కూడా అదే అంటారు, మా జగన్ వ్యతిరేక మీడియా. ఓకే, చంద్రబాబు నాయుడు మీడియా అంటే వెంటనే రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కెల్ నా మీద విరుచుకోబడతాడు. సారీ, వీకెండ్ కామెడీ విత్ ఆర్కెల్ విరుచుకోబడతాడు ఇవాళ సాయంత్రమే. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎలా అంటాడు మమ్మల్ని అని. సో బట్ అది ఎవరికి ఒకసారి విరుచుకోబడ్డాడు కనుక చెప్తున్నా. ఏమండి ఇంతకుముందు విసుగబడ్డాడు కదా ఒకసారి. సో ఖలీల్ జిబ్రాన్ కవితలు చెప్తూ తటస్థుడని చెప్పుకొని నాగేశ్వరుడు ఒకసారి విసుగబడ్డాడు. బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ ఏ వెరీ గుడ్ జర్నలిస్ట్, దాంట్లో డౌట్ లేదు. పవర్ఫుల్ న్యూస్ సెన్స్ ఉన్న జర్నలిస్ట్, మంచి మిత్రుడు. సో బట్ హ్యూమరస్గా చెప్తున్నా. సో అందువల్ల నేనేమి ఆంధ్రజ్యోతి దీనాన్ని తెలుగుదేశం పత్రికలు అంటలేను. బట్ ఖచ్చితంగా జగన్ను తీవ్రంగా ప్రశ్నించిన పత్రిక మీడియా. ఈ డిస్క్రిప్షన్కి అయితే ఐఎమ్ షూర్ రాధాకృష్ణ విల్ నాట్ డిసగ్రీ.
జగన్ను తీవ్రంగా ప్రశ్నించిన మీడియా కదా. సో జగన్ను తీవ్రంగా ప్రశ్నించినటువంటి మీడియాకు జగన్ ప్రభుత్వం యాడ్స్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రశ్నించే మీడియాకు చంద్రబాబు నాయుడు యాడ్స్ ఇస్తాడా? ఇవ్వమని అడుగుతారా? ఈయన ఆంధ్రజ్యోతిలో కూడా సంపాదకీయం రాసి మా పట్ల సాక్షి పట్ల సమదృక్పథం ఉండాలి చంద్రబాబు నాయుడుకు అని రాస్తారా? ఇప్పుడు ఓపెన్ డార్క్ ఇవాళ ఈవినింగ్ వస్తుంది కదా, అందులో రాయాలి సాక్షి అయినా ఆంధ్రజ్యోతి అయినా చంద్రబాబు వివక్ష చూపకూడదు, గతంలో జగన్ చేసింది ఇదే, ఆ తప్పు మీరు చేయకూడదని రాస్తే నాకు అభ్యంతరం లేదు. అలా రాయాలి. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాక ఏం చేశారు? TV5 ABNల పైన అప్రకటిత నిషేధం ఆంధ్రప్రదేశ్లో. నేను TV5 ఛానల్లో కూర్చొని విమర్శించింది తప్పని. ఇది తప్పు, ప్రజాస్వామ్యం. ఆ టీవీ ఛానళ్ళు ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తున్నాయనే ఆరోపణ ఉన్నప్పటికీ స్టిల్ యూ షుడ్ ఎలో ద మీడియా. ఇది నా స్టాండ్. TV9 పైన కేసీఆర్ ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీటింగ్ పెట్టాడు. ఆడ TV9 పైన 2014లో నేను తీవ్రంగా నేను రేవంత్ రెడ్డి వ్యతిరేకించింది. మేమిద్దరమే గట్టిగా వ్యతిరేకించాం, ఇది పద్ధతి కాదు అని. సో ఆ సభలో వ్యతిరేకించాం మేము. సో అంటే సీఎం అసెంబ్లీలో మీటింగ్ పెడితే సో మేమిద్దరమే ఇది పద్ధతి కాదు. TV9 అప్పటికి నన్ను పిలవక 10 ఏళ్ళైంది. TV9 అప్పటికి నన్ను ఏ ప్రోగ్రాంకు పిలవక 10 ఏళ్ళైంది. అయినా నేను ఆడ TV9 ఇష్యూ కాదు. పోనీ ఇప్పుడు ఏదో నేను రోజు పోతున్న ఛానల్ నాకేదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కూడా కాదు కదా. అప్పటికి నన్ను 10 years నేను TV9 పిలవక స్టిల్ ఇప్పటికి నేను TV9 రాను పెద్దగా. ఎందుకంటే నేను ఓన్లీ డిబేట్లో కూడా మానేశాను. 1 to 1కే వస్తాను, టైం వేస్ట్ అని. TV9 వాళ్ళ పాలసీ ప్రకారం 1 to 1 పెట్టరు. అయినా కూడా డిఫెండెడ్ TV9. ఎందుకు? ప్రజాస్థాన TV9 ABN TV5 అని ఉండదు. కానీ ఆ రోజు TV5 ABNల పైన అప్రకటించింది. ఇప్పుడు ఏమున్నది మళ్ళీ? ఇప్పుడు సాక్షి పైన, TV9 పైన, NTV పైన, 10TV పైన అప్రకటిత నిషేధం. తేడా ఏమున్నది? సో అందువల్ల ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం అలాగే వ్యవస్థ ఎట్లా. సో అప్పుడైనా ఇప్పుడైనా నా స్టాండ్ ఒక్కటే, మీడియా ఆబ్జెక్టివ్గా ఉండాలి, ప్రభుత్వం ఆబ్జెక్టివ్గా ఉండాలి. ప్రభుత్వం ఆబ్జెక్టివ్గా ఎందుకు ఉండాలి? ప్రభుత్వం రాజ్యాంగం పైన ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చింది కనుక. సో ప్రభుత్వం ఆబ్జెక్టివ్ ఉండాలి. మీడియా కూడా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగే హక్కు మీడియాకి ఎప్పుడు వస్తుంది? తాను ఆబ్జెక్టివ్గా ఉంటే వస్తుంది. సో మీరు నా విశ్లేషణలో చూడండి. ఒక అంశంలో జగన్ తప్పన్నాడు, ఒక అంశంలో చంద్రబాబు నాయుడు తప్పన్నాడు, ఒక అంశంలో ఇద్దరు తప్పన్నాడు, ఒక అంశంలో ఇద్దరు రైట్ అనొచ్చు. ఇప్పుడు ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా వదిలేసి 10 ఏళ్ళుగా మద్దతు ఇవ్వడం తప్పన్నాను, ఇద్దరిని తప్పన్నాను. సో అందువల్ల ఎప్పుడు కూడా మీడియా ఆబ్జెక్టివిటీ ఉండాలి, న్యూట్రాలిటీ కాదు. చాలామంది దీన్ని కూడా తేడా చూడరు. న్యూట్రాలిటీ వేరు, ఆబ్జెక్టివిటీ వేరు. న్యూట్రాలిటీ ఏంటంటే నేను ఎవరి వైపు స్టాండ్ తీసుకోను, నేను దొంగ వైపు పోలీసు వైపు సమదృక్పథంతో ఉంటాను. మంచి చెడు రెండింటి మధ్య సమదృక్పథంతో ఉండడం అనేది న్యూట్రాలిటీ. మంచిని మంచి, చెడుని చెడు అని నిర్ద్వందంగా చెప్పగలడం ఆబ్జెక్టివిటీ. అందువల్ల మీడియా ఆబ్జెక్టివ్గా ఉండకుండా ప్రభుత్వాన్ని ఆబ్జెక్టివ్గా ఉండమని అడిగితే ఎట్లా?